హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫ్లవర్ డెకరేషన్ బ్రాస్ బౌల్లో ఎలా చేయాలో చూద్దాము. దానికోసం గులాబీ పూలు తీసుకున్నాం, రోజా పూలు రెడ్ కలర్వి. వాటి కింద ఆకులు పెట్టి షేప్ రౌండ్ కట్ చేసుకోవాలి. కత్తెర తీసుకొని రౌండ్ కట్ చేసుకున్న తర్వాత సైడ్స్ ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేయాలి. ఆకులు తీసేసి ఈ పూలు కూడా మనం తీసి పక్కన పెట్టుకోవాలి. చామంతి పూలు కూడా అంతలోకి ఈ బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్ 100 రూపీస్ పెట్టుకున్నాం మేము నెల్లూరులో. ఆ బౌల్లో వాటర్ పోసుకోవాలి. సగం దాకా వాటర్ పోసేసి దీనిపైన ఎల్లో కలర్ చామంతి పూలు చల్లాలి. తర్వాత వైట్ కలర్ కూడా చల్లుతున్నాం. అలా ఫుల్గా చల్లుకోవాలి మొత్తం వాటర్లో. ఇవి వచ్చి పారిజాతం పూలు అక్కడక్కడ పెట్టాము. అక్కడక్కడ పారిజాతం పెట్టాలి. ఫుల్గా చల్లేసేయాలి వాటర్ అంతా, ఫ్లవర్స్ రెప్పలన్నీ. తర్వాత రోజా పూలు తీసుకొని ఇందాక మనం కట్ చేసుకునేవి తీసుకొని పెట్టుకోవాలి మధ్యలో. తీసుకొని పెట్టేసిన తర్వాత ఇలా గులాబీ పూలు కూడా రెడ్ కలర్ కూడా పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఇంకా ఫుల్గా వేయాలి పూలు. చామంతి పూలు ఫ్లవర్స్ అన్నీ పెట్టుకోవాలి నీట్గా. గులాబీ రెబ్బలు కూడా తీసేసి వాటి రెబ్బలు కూడా వేయాలి. ఇలా పెట్టుకుంటే చాలా షోగా బాగుంటుంది. ఆకులు కూడా వేయాలి, గులాబీ ఆకులు కూడా డెకరేషన్కి. పెట్టేసిన తర్వాత ఈ ఫుల్గా రెబ్బలు కూడా బాగా ఎక్కువ వేయాలి, గులాబీ పూల రెబ్బలు. తర్వాత వైట్ చామంతి తీసుకోవాలి. వైట్ చామంతి కూడా తీసుకోవాలి. తర్వాత వైట్ చామంతి తీసుకోవాలి.
వైట్ చామంతి కూడా మధ్యలో వాటిని కూడా మధ్యలో డెకరేషన్గా పెట్టుకోవాలి. ఇలా షోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని.